మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలున్నాయి. అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజు రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే. ఆకాశ తత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణించారు. ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు. కానీ ఈ దేవాలయానికి సంబంధించిన సంపద గురించి మరికొన్ని రోజుల్లో తేలిపోనున్నది. ఎందుకంటే ఈ గుడిలోని సంపదను లెక్కించేందుకు దేవాలయానికి సంబంధించిన దీక్షిత వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు. మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయ పరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు. చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. దర్శనం చేసుకొని బయటికొచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారం రేకులతో తాపడం చేశారు. అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు 72,000 బంగారం మేకులను వాడారు. ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తుంది. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటినవేలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తల 8 ఏళ్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. 8 ఏళ్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. అంతేకాదు ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. పొన్నాంబలం ఎడమ వైపున ఉంటుంది. ఇది గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి. ఈ ఆలయంలో కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం.